జగన్పై కేసుల వివరాలన్నీ ఇవ్వండి. ఏ కోర్టుల్లో ఏమేం కేసులు ఉన్నాయో తెలపండి. విచారణ ఏ దశలో ఉందో పట్టికగా అందించండి. 2 వారాల్లో సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయండి. దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం. కేసుల విచారణలో జాప్యంపై అసహనం. తదుపరి విచారణ నెల 13కు వాయిదా. 2 వారాల్లోపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఆ పార్టీ ఎంపీగా గెలిస్తే ఆయనకు జగన్కు మధ్య విభేదాలు వస్తే రఘురామకృష్ణంరాజు పైన జగన్ ప్రభుత్వం వ్యవహారం అనేటువంటిది తీవ్రంగా ఆ తేడాలను సర్ది చెప్పుకోవడంలో వదిలేసి నన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విధంగా జగన్ అంటే కొంత మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచిస్తే బాగుండేదేమో. ఆలోచించకుండా ఆయన పైన చేసినటువంటిది వాళ్ళ తిరిగి వస్తున్నది. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత ఏడాది నవంబర్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోయిన ఏడాది అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. జగన్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ మందకొడిగా సాగుతుందని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందించింది. ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ కేసులపై రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందని అంటే ఇప్పుడు మళ్ళా సిబిఐ పైన కూడా అనుమానాలు వచ్చే విధంగా కావాలనే సిబిఐ వాళ్ళు విచారణ జరిపించట్లేదు అనేటువంటిది కూడా ఉంది. దీనిపైన డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగ్ కారణమని న్యాయవాదులు తెలిపారు. దీంతో పెండింగ్ కేసుల వివరాలను ఇస్తే తగు ఆదేశాలు జారీ చేస్తామని కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను ఇవ్వండి. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు సమగ్రంగా అందించండి. అన్ని కోర్టులకు సంబంధించిన సిబిఐ ఈడీ కేసుల వివరాలను విడివిడిగా పట్టిక రూపంలో అందించండి. సమగ్ర అఫిడవిట్లను 2 వారాల్లో దాఖలు చేయండి. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత ఏం చేయాలో చెబుతామని ఈ నెల 13కు వాయిదా వేసింది. మళ్ళీ జగన్పై సుప్రీంకోర్టులో ఇంకొక పిల్ దాఖలైంది. ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా మరొక పిల్ అంటే జగన్కు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా త్వరితగతిన మరోసారి జగన్ జైలుకు పోక తప్పదా? ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా ఒత్తిడి చేస్తారు. సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇటువైపు న్యాయపరంగా ఖచ్చితంగా ఒత్తిడి చేస్తారు. సిబిఐ పైన ఎన్డీఏ సర్కారులో ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నరేంద్ర మోడీ సర్కారు వీళ్ళు లేకపోతే వ్యవస్థలపైన ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి అవసరం మేరకు జరుగుతుంది. దీంతో జగన్ మరొకసారి జైలుకు వెళ్ళక తప్పదా? నిజానికి గతంలోనే బాగా చర్చ జరిగింది. జగన్ కేసు మళ్ళీ విచారణ వస్తుంది, జగన్ జైలుకు పోతే ఎవరు ముఖ్యమంత్రి కావాలనేటువంటి దానిపైనే వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినాయి, దాంట్లోనే కొట్లాటలు వచ్చినటువంటిది ఒక అంశము. రెండవది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు చాలామంది టీడీపీకి వెళ్ళిపోయారు. రఘురామకృష్ణరాజు చాలా ఖచ్చితంగా తనకు జరిగినటువంటి అవమానంపై తీవ్రంగా ఉన్నారు ఆయన. ఎందుకంటే అప్పుడున్నటువంటి పోలీసులు ఆయనను ఇది 3rd డిగ్రీ ప్రయోగించారు, ఆయన మీద దాడులు చేశారనేటువంటిది ఇప్పటికే అప్పుడు ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిమాండ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అధికారులు ఎవరి మాట వినాలి, రూల్స్ ప్రకారం పోవాలనా లేదా అనేటువంటి దానిపైన ప్రతిసారి జరిగేది ఇదే. వాళ్ళు రూల్స్ ప్రకారం పోయినా ఇవాళ ఎందుకు రిమాండ్ ఇచ్చింది మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారి, ఆయనను కొట్టారా లేదా అనేటువంటిది ఇప్పుడు చర్చ. దాంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు రఘురామకృష్ణరాజు, అధికార పార్టీలో ఉన్నాడు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడల్లా ఆయన ఢిల్లీకి పోగలడు, రాగలడు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ జైలుకు పోవడం అవసరము, జగన్ని చంద్రబాబు నాయుడే జైలుకు పంపించాడనేటువంటి విధంగా కాకుండా గతంలో ఉన్నటువంటి కేసుల విషయంలోనే జైలుకు వెళ్తే ఏ ఇబ్బంది రాదు, ఆ తర్వాత అనేక కేసులు పెట్టొచ్చు ఆయన జైలుకు పోతే. కాబట్టి జగన్ ఎప్పుడైనా సరే విచారణ పోయిన ఏడాది నవంబర్లో పెట్టినటువంటి కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఈ విచారణలో వచ్చే నెల 13కు డిసెంబర్ 13 కంటే 2 వారాల్లోపు అఫిడవిట్ వేయాలి. ఏ కేసు ఏ స్థితిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ దశలో ఉంది అనేటువంటిది కూడా అఫిడవిట్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇప్పుడు జగన్కు సంబంధించినటువంటి కేసుల పురోగతి మొదలవుతుంది మెల్లిమెల్లిగా. ఆ కేసుల పురోగతి పెరిగినా కొద్దీ ఖచ్చితంగా ఏదో ఒక కేసులో, ఎందుకంటే ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఆ పాత కేసుల్లో ఏదో ఒక కేసులో గతంలో జైలుకు పోయి వచ్చినటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి తిరిగి మరొక్కసారి జైలుకు వెళ్ళేదాకా తెలుగుదేశం పార్టీ